వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ స్కూల్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ లాంగ్ హాలిడేస్ని ఇవ్వబోతుంది. దీనికి సంబంధించి మీకు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలియజేస్తా. అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ 1 to 10th క్లాస్ విద్యార్థులకు అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 13 వరకు దసరా హాలిడేస్ని డిక్లేర్ చేసింది. అంటే అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 13 వరకు స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చింది. అక్టోబర్ 14 నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతాయి. అయితే ఈ దసరా హాలిడేస్ అనేవి క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్ ఏవైతే క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్ ఉన్నాయో వారికి దసరా హాలిడేస్ అనేవి లిమిటెడ్ డేస్ ఉంటాయి. వాళ్ళకి అక్టోబర్ 11th నుంచి అక్టోబర్ 13th వరకు మాత్రమే ఇచ్చింది. అంటే అక్టోబర్ 11th, 12th, 13th 3 డేస్ మాత్రమే ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళకి క్రిస్టమస్ హాలిడేస్ ఎక్కువ రోజులు ఇస్తుంది. దానికి వివరాలు కూడా మీకు ఇక్కడే చెప్తాను. అయితే ఇంకోసారి ఏంటంటే మనకు దసరా హాలిడేస్ వచ్చేసి అక్టోబర్ 4 నుంచి 13 వరకు ఉంటాయి. అక్టోబర్ 14న స్కూల్ రీఓపెన్ అవుతుంది. ఇక క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్కి వచ్చేసి అక్టోబర్ 11, 12, 13 3 రోజులే. ఇక క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్కి మనకు క్రిస్టమస్ సెలవులు డిసెంబర్ 20 నుంచి 29 వరకు ఇచ్చారు. క్రిస్టమస్ సెలవులు మనకు డిసెంబర్ 20 నుంచి 29 రోజులు ఇచ్చారు. ఇవి క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్కి. మిగిలినటువంటి స్కూల్స్కి క్రిస్టమస్ సెలవు డిసెంబర్ 25 ఒక్కరోజు మాత్రమే. ఇక దీంతో పాటుగా సంక్రాంతి హాలిడేస్ ఒకసారి చూసినట్లయితే మనకు సంక్రాంతి హాలిడేస్ అనేవి 2025 జనవరి 11 నుంచి 19 వరకు ఇచ్చారు. స్కూల్స్ వచ్చేసి జనవరి 20న రీఓపెన్ అవుతాయి. 11 నుంచి 19 వరకు స్కూల్స్ హాలిడేస్ ఉంటాయి. జనవరి 20న స్కూల్స్ అనేవి రీఓపెన్ కాబోతున్నాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో రాబోతుంది. ఆ వీడియోస్ అన్నిటి కూడా కంటిన్యూగా మీకు అందిస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. అలాగే షేర్ చేయండి. ఇది వీడియో. థ్యాంక్ యూ.